BS Vlogs channel. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్ బ్లాగ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు మా ఇంట్లో ఫంక్షన్. సో గాయస్ చూడండి, మా అత్తయ్య గారు అయితే ఇక్కడ కాళ్ళకి పసుపు రాయించుకుంటున్నారు. ఏంటంటే ఈరోజు ఫంక్షన్ అండి. మా దాంట్లో ఒక అమ్మాయికి, ఒక ట్రాన్స్జెండర్కి సర్జరీ అయింది. సో అమ్మాయికి వాళ్ళ అమ్మగారు పాల బట్టలు తీసుకెళ్తున్నారు. అదే ఫంక్షన్ అండి. చూడండి ఎలా ఉందో అంతా ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. ఈ వీడియోలో పాల బట్టలు అంటే ఏంటి, అసలు ఎలా తీసుకెళ్తారు, ఏం చేస్తారు అనేది మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్ ఎలా హాయ్ చెప్తున్నారు. సో గాయస్ ఇక్కడ ఏంటంటే చూడండి, మా అత్తయ్య గారు చెప్తున్నారు ఏమనంటే, అక్కడ పాల బట్టలు తీసుకొచ్చి వాళ్ళ అమ్మగారు వాళ్ళ అత్తింటికి పాల బట్టలు అని తీసుకెళ్తున్నారని చెప్పి అంగరంగ వైభవంగా వేడుకలతో తీసుకెళ్తున్నారని చెప్పి చెప్తున్నారండి. చూడండి మా పెద్దవాళ్ళు చెప్తున్నారు, మా అత్తయ్య గారు. ఇంటి నుంచి ఆ పాల బట్టలు అంగరంగ వైభవంగా తీసుకెళ్తుందమ్మ తన కూతురికి. పట్టీలు, వెండి పట్టీలు, పాల చీర, పువ్వులు, పూజ సామాన్లు, మేకప్ సామాన్తో సహా వాళ్ళ అత్తగారింటికి అమ్మ పుట్టింటి నుంచి సార తీసుకెళ్తుందమ్మా. సభీ మాయుగ సన్నద్ధరాన్ని. చూడండి ఫ్రెండ్స్, అలానే మా వాళ్ళు, మా కమ్యూనిటీ వాళ్ళు వచ్చి ఎలా డ్యాన్స్ వేస్తున్నారు. డ్యాన్స్ వేస్తుంటే మా గల్లీ వాళ్ళందరూ వచ్చి చూస్తున్నారు. అలానే తీసుకెళ్తారు ఫ్రెండ్స్. పాల బట్టలు అంటే మంచిగా వేడుకతో తీసుకెళ్తారు ఫ్రెండ్స్. మా అత్తయ్య గారు చూడండి హాయ్ చెప్తున్నారు. అలాగే ఇక్కడ మా అత్తయ్య గారు పాల బట్టలు ఇంటికి వచ్చేసాయి, అత్తగారి ఇంటికి వచ్చాయని చెప్పి చెప్తుందండి. చూడండి పరివారికి పాంపడతమ్మ, పెద్దవాళ్ళకి పాంపడితే గుంటూరు శ్వేతనాయకమ్మకు పాంపడితే ఈ రోజు గుంటూరు శ్వేతనాయకమ్మ గారింట్లో నందిగామలో పాలబట్ల మహోత్సవం జరుగుతుందమ్మా. ఈ పాలబట్ల కార్యక్రమం గుంటూరు శ్వేతనాయకమ్మ గారి చేల నందిగామ సహస్ర చేల
అనన్యకి ఈ రోజు పాలబట్ల కార్యక్రమం జరుగుతుందమ్మా. విజయవాడ రంభానాయకమ్మ గారు కూతురు, నందిగమ్మ రవిక కూతురు అక్షర పాలబట్ల తన కూతురికి పుట్టింటి నుంచి పూజ సామాగ్రి, పాల పట్టీలు, పూజ సామాగ్రి మొత్తం సారెతో మా వచ్చిందమ్మా. సభీ మహాయంకు సన్నత్ రహే. మంచని వేగని ఓ పిల్లగా మచ్చన చూడ ఓ పిల్లగా లంచమొద్దు గాని ఓ పిల్లగా లంచుకన్నార పో పిల్లగా ఎగురమున్నప్పుడే ఓ పిల్లగా వగరు తీపియరుగా పో. అలాగే చూడండి ఫ్రెండ్స్, వాళ్ళ అత్తగారు పుట్టింటి నుంచి సారీ తీసుకొచ్చిన వాళ్ళందరికీ బొట్టు పెట్టి ప్రతి ఒక్కరికి ఆహ్వానిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నోరు తీపి చేసి బొట్టు గంధం పూసి ఇలా ఆహ్వానిస్తారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరిని. ఇది మా దాంట్లో ఆనవాయితీ. తొల బుద్ధైతలే ఓ పిల్లగా తొందర వేగా ఓ పిల్లగా పంప బుద్ధైతలే ఓ పిల్లగా పైలంగా రావై పో పిల్లగా ఊళ్ళ ఎండరున్న ఓ పిల్లగా ఉట్టిగైన నచ్చిన ఓ పిల్లగా గట్టి పుట్టుక నీది ఓ పిల్లగా మట్టి చెట్లు నీవి పో పిల్లగా వంకాయ తోటగాడు ఓ పిల్లగో మీ పిల్ల రమ్మనే పో పిల్లగా చెట్టాన తెల్లారు ఓ పిల్లగో తెల్ల సీరల్ల సిరిగింది పో పిల్లగా. అదేవిధంగా సజ్జుడైన అమ్మాయితో లాస్ట్లో ఒక స్టెప్ వేయించారు. చూడండి ఫ్రెండ్స్ ఎలా డాన్స్ వేస్తుందో. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారి పూజ ఇలా చేస్తారు. ఈవిడ మురిగి మాత అని చెప్పి మా దేవత. ఇలా పూజ అంతా చేస్తారు ఫ్రెండ్స్. చూడండి అమ్మవారు ఎలా ఉందో. ఇలా అమ్మవారికి పూజ చేసి ఆ అమ్మాయికి పాల బట్టలు పట్టీలు అన్నీ పెట్టి పక్కన ఏదైనా నది, ఏరు లాంటివి ఏమైనా ఉంటే దాంట్లోకి వెళ్ళి పారే నీళ్ళలో పాలు పోసి వస్తారండి. போய்வா மகளே போய்வா நம்மாதாவின் வரம் வாங்கி நீவா.